గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు దుద్దిర్ల శ్రీధర్ బాబు గారికి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే అరకుడి గాంధీ గారికి, ఎమ్మెల్సీ దయాకర్ గారికి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లకి, కార్పొరేషన్ చైర్మన్లకి, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారికి, వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులకు, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెలకి, అన్నతమ్ములకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. హైదరాబాద్ గచ్చిబౌలి ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించనున్న ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ మార్గంలో నిర్మించిన పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దివంగత కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ ఫ్లైఓవర్కు ఆయన పేరు పెట్టాలి అని ఆలోచన వచ్చినందుకు నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ నగర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక నిజమైన విజన్ ఉన్న లీడర్. తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నిత్యం ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు సమర్థవంతంగా అధిగమిస్తూ ప్రజాపాలన అందిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కళ్ళు కన్న రైజింగ్ తెలంగాణ నిర్మాణంలో భాగంగా రైజింగ్ హైదరాబాద్లోని జిహెచ్ఎంసీకి హెచ్ సిటీ ప్రాజెక్ట్ కింద ఏకంగా 7,032 కోట్లను కేటాయించినందుకు, అలాగే గతంలో జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ ప్రకారం నిధులను మంజూరు చేస్తూ గత ప్రభుత్వం చేసిన అప్పుల నుండి జిహెచ్ఎంసీని ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కల్పించి ఊరిట ఇచ్చినందుకు జిహెచ్ఎంసీ మేయర్గా నేను ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా పరిష్కరించి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు నగరానికి సరికొత్త జోష్ తీసుకువచ్చారు. హైదరాబాద్ను మరో అద్భుత నగరంగా తీర్చిదిద్దడంలో ఆయన పట్టుదల, సంకల్పం నిజంగా ప్రశంసనీయం. ఈ ఫ్లైఓవర్తో హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. సుమారు 172.72 కోట్ల వ్యయంతో నిర్మించిన 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లతో నిర్మించారు. ఇది నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ టు హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనదారులకు, అలాగే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు మెరుగైన కనెక్టివిటీ అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఈ పీజేఆర్ ఫ్లైఓవర్ నగర అభివృద్ధిలో మరొక మైలురాయిగా చెప్పవచ్చు. చివరిగా నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్ అభివృద్ధి ప్రజలందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. నగరాభివృద్ధికి ప్రతి ఒక్క పౌరుడు తమ వంతు కృషి చేయాలి. ఈ అభివృద్ధి కార్యాచరణలో మనమంతా కలిసి ముందుకు సాగుదాం. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి మరియు మంత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు మేడం గారు. నా స్థానియ ఎమ్మెల్యే